కర్ణాటక రాజకీయంపై ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలను మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కాంగ్రెస్ అధిష్టానంతో డీకే శివకుమార్ సిద్దరామయ్య భేటీకి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? కర్ణాటకకు సంబంధించి రాజకీయం అంతా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి చేరుకుంది. గత వారం జరిగినటువంటి చర్చల తర్వాత సిద్దరామయ్య రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే అదే చర్చల్లో ఇరువురిని కూర్చోబెట్టి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రణదీప్ సుర్జేవాలా, వీరితో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇరువురితోటి సమాలోచనలు జరిపారు. 2 సంవత్సరాలు ముగిసిన తర్వాత అధిష్టానం గతంలో ఇచ్చినటువంటి హామీ, గతంలో చెప్పినటువంటి అంశాల మేరకు ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆ విధమైనటువంటి అధికార మార్పు జరగాలని చెప్పి, సీఎం మార్పు జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే సిద్దరామయ్యను రాజీనామా చేయాలని, సిద్దరామయ్యను రాజ్యసభకు తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే అదే విషయం పైన అన్ని అంశాల్లో చర్చించిన తర్వాత సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకునేటువంటి అధికారం అంతా కూడా సీఎల్పీకి కట్టబెట్టడం, సీఎల్పీ ద్వారా తిరిగి అధిష్టానం అందరినీ నిర్ణయించేటువంటి అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఒక కీలకమైనటువంటి భేటీ నడుస్తోంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నివాసంలో రాహుల్ గాంధీతో భేటీ అయినటువంటి నేతలు ప్రధానంగా సిద్దరామయ్యను రాజ్యసభకు తీసుకురావాలని, సిద్దరామయ్యను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా తీసుకురావాలనేటువంటి ఆలోచననే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా భావిస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. ఆ మేరకు సిద్దరామయ్యను ఒప్పించేటువంటి ప్రధానమైనటువంటి పని ఈ రోజు పెట్టుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. రెండోది, ఇప్పుడు సిద్దరామయ్య రాజీనామా చేయడంతో మొత్తం మంత్రివర్గం అంతా రద్దవుతుంది కాబట్టి రద్దయినటువంటి మంత్రివర్గాన్ని ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కొత్త మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలి అనేటువంటి విషయాలన్నిటిపైన ఇప్పటి వరకు మంత్రులుగా సిద్దరామయ్య మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు వారందరికీ తిరిగి అవే రకమైనటువంటి పదవులు, అదే రకమైనటువంటి మంత్రిత్వ శాఖలు కొనసాగించేటువంటి అంశము. దీంతో పాటుగా కొత్తగా తీసుకునేటువంటి వారిలో సిద్దరామయ్య వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, నాయకులకు చోటు ఎక్కువగా కల్పించాలనేటువంటి విషయాలన్నిటిపైన కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మంత్రివర్గ కూర్పు, ఇతరత్ర అంశాలన్నీ కూడా సీఎంపీ భేటీ తర్వాతనే నిర్ణయం అవడానికి ఆస్కారం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా సిద్దరామయ్యను ఢిల్లీకి తీసుకురావాలని, జాతీయ రాజకీయాల్లో సిద్దరామయ్యను తీసుకొచ్చి ఇప్పుడు మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవిని సిద్దరామయ్యను కర్ణాటక నుంచే కొనసాగించాలని, తద్వారా అక్కడ ఉన్నటువంటి సిద్దరామయ్యకు సంబంధించినటువంటి వర్గం కానీ కుల, మత, ప్రాంతీయ పరమైనటువంటి సామాజిక వర్గ కోణంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అందుకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పుడు రాహుల్ గాంధీ వద్ద కీలకమైనటువంటి భేటీ జరుగుతోంది. ఈ భేటీ తర్వాత అన్ని అంశాలు బయటకు వెల్లడడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. రైట్, ధన్యవాదాలు అరుణ్.